ఓకే, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి అదేవిధంగా మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు పిల్లరా. ఈ ఉదయకాల సమయంలో పరలోక దేవుని స్వరం ద్వారా మరొకసారి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు కనుక ఆ పరలోక దేవుని స్వరం ద్వారా ఆయన మాటలు విని నీ దినచర్యను ప్రారంభించు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు పిల్లరా. ఉదయకాల సమయంలో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు మనం ఎన్నో వినడం కంటే ఈ యొక్క సుబోధ ఆయన వాక్యం వినడము మనకెంతో ఆశీర్వాదం పిల్లరా. ఆయన వాక్యాన్ని విని మిగిలిన మాటలు విను, అప్పుడు ఆ రోజంతా దీవెనకరంగా ఆశీర్వాదంగా ఉంటుంది. కనుక ప్రతిరోజు ఉదయకాలం వచ్చి పరలోక దేవుని స్వరం వినడం అలవాటు చేసుకో. తద్వారా ఆయన గొప్ప ఆశీర్వాదాలు దేవుని పొందుకుంటావు. ఓకే, ఈరోజు వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. ముందు ప్రార్థన చేసుకుందాం. దేవ ఉదయకాల సమయంలో తండ్రి నీ వాక్యం వింటుండగా మాతో మాట్లాడి నీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, 31వ కీర్తన 10వ వచనం మనం చూసినట్టయితే, నువ్వు భయభక్తులు గలవారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. చూసారు పిల్లరా, దేవుడు అంటే మన గురించి ఎంత మేలును దాచి ఉంచాడండి. ఆయన దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది. దాచి ఉంచిన అంటే పదులో మనకేమనిపిస్తుందంటే పిల్లరా, మన పట్ల ఆయనకి గల శ్రద్ధ. ఇంతకీ ఎవరి పట్ల ఆయన అంత శ్రద్ధ చూపాడట? ఆయన పట్ల భయభక్తులు కలిగిన వారి కోసం. అంటే ఆయన వాక్యానికి లోబడి ఆయన వాక్యాన్ని సరిగ్గా జీవించే వారి నిమిత్తము దేవుడు ఏం చేస్తాడటండి, ఎంతో గొప్ప మేలుని దాచి ఉంచాడు పిల్లరా. ఈ దాచి ఉంచడం అనేది మనకి ఏ అర్థం సూచిస్తుందంటే పిల్లరా, ఎవరి కోసం అయితే దాచి ఉంచారో వారి మీద శ్రద్ధని చూపిస్తుంది. చూడండి, బిడ్డలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎవరైనా ఒక స్వీట్స్ తెచ్చినా, ఎవరైనా ఏదైనా మనకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చినా, ముఖ్యంగా తినే పద్ధతులు ఎవరిని ఇచ్చినప్పుడు తల్లిదండ్రులు తినకుండా ఏం చేస్తారండి, దాచి ఉంచుతారు. లేదు ఒకసారి బిడ్డలు స్కూల్కి వెళ్తే బిడ్డల కోసం తల్లిదండ్రులు ఏదైనా ఫ్రూట్స్ కానీ స్వీట్స్ కానీ తెస్తారు, ఇంట్లో తయారు చేసి ఉంచుతారు. ఎందుకంటే బిడ్డలు వస్తారు కదా వారికి పెడదామని. అంటే తల్లిదండ్రులు తింటారు కానీ బిడ్డలు వస్తారు కదా అని వారి కోసం ఏం చేస్తారని దాచి ఉంచారు. దాచి ఉంచడం అనేది ఏం కనిపిస్తుందంటే, ఎవరి కోసం దాచి ఉంచారో వారి మీద శ్రద్ధ, వారి మీద ప్రేమ, ఆప్యాయత, లేదా వారు బాగుండాలి అనేది ఒక అద్భుతమైన ప్రేమ ఎదుటి వారి పట్ల అది తెలుస్తుంది పిల్లరా. దేవుడు చూడండి, ఆయన ఎంత మనల్ని ప్రేమించి మన కొరకు దేవుడు ఎంతో గొప్ప మేలుని దాచి ఉంచాడట. పిల్లలకు తల్లిదండ్రులు కూడా చూడండి, వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు కష్టపడి రూపాయికు కూడబెట్టి వాళ్ళకి ఒక స్థలమో మేడో మిద్దో ఏదో ఒకటి వాళ్ళకి ఏర్పాటు చేస్తారు, దాచి ఉంచుతారు. పిల్లలకి తెలియదు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి ఏం సిద్ధపడుతున్నారు అనేది తెలియదు. కానీ పిల్లల కోసం తల్లిదండ్రులు ఏం చేస్తారంటే రూపాయి దాచి వాళ్ళకి విండో బంగారము, ఒక స్థలము, ఇల్లు, మేడో మిద్దో, లేదా వాళ్ళ చదువుకు డబ్బులు, లేదా వాళ్ళ వివాహాలకి డబ్బులు దాచి ఉంచుతారు. పిల్లలకు తెలియదు వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ పిల్లలకి వాళ్ళ వివాహాలకి ఎంత డబ్బు దాచి ఉంచారో, లేదా ఉద్యోగాలకి ఎంత డబ్బు దాచి ఉంచారో, వాళ్ళ చదువులకి ఎంత డబ్బు దాచి ఉంచారో, వారి జీవితం సంతోషంగా ఆనందంగా ఉండడానికి ఎంత డబ్బు దాచి ఉంచారో, ఏమేమి దాచి ఉంచారో పిల్లలకి తెలియదు. పిల్లలకి తెలియకపోయినా సరే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి కావాల్సినంత ఏం చేస్తారంటే ఎంత వరకు బిడ్డలకి ఇవ్వగలరో అంత ఏం చేస్తారంటే తల్లిదండ్రులు బిడ్డలకి దాచి ఉంచుతారు. ఆ దాచి ఉంచడంలో ఏం కనిపిస్తుందంటే పిల్లల మీద శ్రద్ధ, పిల్లల మీద ప్రేమ, పిల్లల మీద ఆప్యాయత, పిల్లల జీవితాలు బాగుండాలి అనే ఒక ఆశతో తల్లిదండ్రులు ఏం చేస్తారంటే దాచి ఉంచుతారు. చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు వాళ్ళ సుఖాన్ని వదులుకుంటారు, వారి యొక్క సంతోషాన్ని ఆనందాన్ని వదులుకొని పిల్లల కోసమే దాచి ఉంచుతారు. అసలు తల్లిదండ్రులు పిల్లల కోసమే బ్రతుకు అన్నట్టుగా జీవిస్తుంటారు పిల్లరా. అంతగా తినకో వారు కష్టపడి శ్రమపడి వాళ్ళ సంతోషాన్ని ఆనందాన్ని త్యాగం చేసి రూపాయి దాసి పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని మంచి స్కూల్స్లో కాలేజీలో చదివిస్తారు, వారికి మంచి వివాహాలు చేయాలని డబ్బు దాచిపెడతారు, వాళ్ళకి పెద్ద పెద్ద ఉద్యోగాలు వేయించాలని డబ్బు దాచిపెడతారు. ఇలాగ తల్లిదండ్రులు బ్రతుకంతా పిల్లల కోసం జీవిస్తుంటారు. వారికి ఇవన్నీ కూడా దాచి ఉంచుతారు. పిల్లలకు తెలియదు తల్లిదండ్రులు ఎంత దాస్తున్నారు, మా జీవితాల గురించి వాళ్ళు ఎట్లాంటి ఆలోచన కలిగి ఉన్నారనేది పిల్లలకు తెలియదు. వయసులో పెద్ద అయ్యి కొద్ది తెలుస్తుంటది కానీ తర్వాత అంతకుమించి వారికి తెలియదు. కానీ పిల్లలకు తెలియకుండానే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళ భవిష్యత్తు కోసం దాచి ఉంచుతారు. ఈరోజు నా ప్రియ సహోదరుడా,
తల్లిదండ్రులు వాళ్ళు ఊపుకున్నంత వరకు శక్తి వరకు చేస్తారు. ఒక్కొక్కసారి ఎంత దాచి ఉంచిన పిల్లల జీవితాలకి సరిపడా డబ్బు కానీ, వెండి బంగారాలు కానీ, మేడ మీద కానీ, సంతోషం కానీ, ఆనందం కానీ తల్లిదండ్రులు ఇవ్వలేకపోవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రుల శక్తి ఒక పరిమితి ఉంటుంది. ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పరిమితి రూపాయి చేయగలరు, కానీ పరిమితి దాటి ఎవరు కూడా చేయలేరు, ఎందుకంటే మానవులు కాబట్టి. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలిసిపోయారా, ఆయన కూడా దాచి ఉంచుతాడేటండి ఆయన. ఇంకా తల్లిదండ్రులు వాళ్ళు ఊపిరి ఉన్నంత వరకు ఇవ్వగలరు, కానీ ఊపిరి దాటిపోతే తల్లిదండ్రులు కూడా ఇవ్వలేరు. కానీ ఆ తండ్రి అయిన దేవుడు ఆయన మహాకాశాలు చేసిన దేవుడు, శూన్యంలో సృష్టించేసిన దేవుడు కాబట్టి ఆయన నీకు ఎంత కావాలో, అది డబ్బా, వెండా, బంగారమా, స్థలమా, మేడ, మిద్దుల, ఐశ్వర్యమా, ఆరోగ్యమా, నీ జీవితం సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండడానికి ఎంత కావాలో అంతా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడటండి, దాచి ఉంచుతాడు. డేసునామం జరుగును గాక. ఒక్కొక్కసారి తల్లిదండ్రులు మన అవసరాలకు తగ్గ, మన కొరతలు తగ్గ, మన జీవితానికి సరిపడా ఎవరు దాచి ఇవ్వలేరు పిల్లలు. ఏదో వాళ్ళు ఒప్పుకున్నంత వరకు ఇస్తారు, తర్వాత జీవితం అంతా మనం ముందుకి నడవలసిందే. కానీ ఆ సృష్టికర్త అయిన దేవుని పట్ల మనం గనుక భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు అంటున్నాడు, దాచి ఉంచుని మేలు ఎంతో గొప్పదంట. నువ్వు 70-80 సంవత్సరాలు బతుకుతామో, ఈ 70-80 సంవత్సరాల జీవితంలో నీకు ఎంత డబ్బు అవసరమో, ఎంత ఆరోగ్యం అవసరమో, ఎన్ని స్థలాలు అవసరమా, మేడలు అవసరం, మిద్దులు అవసరం, ఎండ అవసరం, బంగారం అవసరమా, లేదా మోటార్ సైకిల్ అవసరం, కారు అవసరమా, నీ ఆ 70-80 సంవత్సరాల్లో ప్రియమైన వాళ్ళరా నీకు ఎంత కావాలో, ఎన్ని మేలులు కావాలో, ఎన్ని ఉపకారాలు కావాలో అవన్నీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడటండి, దాచి ఉంచుతారట. యేసునామం జరుగును గాక. తల్లిదండ్రులు దాయాలన్నా వాళ్ళు ఓపు ఉన్నంత వరకే దాస్తారు, కానీ ఓపికైపోతే దాయాలన్నా వారి వల్ల కాదు. ఒకనొక సమయాల్లో తల్లిదండ్రులు వృద్ధులైపోతే వారి బిడ్డల మీద ఆధారపడేటువంటి ఈ వయసు కూడా ఒక్కొక్కసారి వాళ్ళకు వస్తుంటాం. ముసలోళ్ళు వృద్ధులైపోయిన తర్వాత వారి శరీరం సహకరించలేనప్పుడు బిడ్డల మీద ఆధారపడే స్థితి కూడా తల్లిదండ్రులకు వస్తుంది. కానీ ప్రియమైన వాళ్ళ దేవుడు మాట్లాడుతున్నాడు, నీ గురించి ఎంతో మేలు దాచి ఉంచాను, నీ భవిష్యత్తు గురించి, నీ బ్రతికంతా సంతోషంగా, ఆనందంగా, శాంతి సమాధానం కలిగి జీవించడానికి ఎంతో మేలుని దాచుంచాను. ఆ దాచుంచిన మేలు అంటే పిల్లరా ఎంతో గొప్పది. ఎంతో గొప్పదంటే ఆలోచన చేయండి. ఈ లోకంలో మనుషులుగా మనం మన తల్లిదండ్రులుగా బిడ్డలకి ఏదైనా దాయాలంటే మనకున్న ఐశ్వర్యానికి ఒక పరిమితి ఉంటుంది, అంత మించి మనం ఏం చేయలేం. కానీ దేవుడు వాక్యం చెప్తుంది ఫిలిప్పీ రాసిన పత్రికలో, పిల్లరా తన ఐశ్వర్యం చెప్పన మీ యొక్క ప్రతి అవసరం తీరుస్తాను. దేవుడు తన ఐశ్వర్యం చెప్పన మన ప్రతి అవసరతను కొరతను తీరిస్తే, దేవుడు తన ఐశ్వర్యం చెప్పన మనకు కావాల్సిన అన్ని మేలు చేస్తే ఇంక మనకి ఏ తక్కువ పిల్లరా. ఎందుకంటే మానవుల ఐశ్వర్యానికి ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ దాటి వాళ్ళు చేయలేరు, ఎందుకు మానవులు కాబట్టి. కానీ దేవుడి ఐశ్వర్యానికి మానవునికి ఐశ్వర్యానికి తేడా ఏంటంటే దేవుని ఐశ్వర్యము తరగని పిల్లరా. అందుకే కొలిస్సి రాసిన పత్రికలు అంటాడు, బుద్ధి జ్ఞానం సర్వసంపదలు ఆయన గుప్తమై ఉన్నాయి. యేసునామం జరుగును గాక. ఆయన దగ్గర బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు గుప్తమై ఉన్నాయి పిల్లరా. ఆయన దగ్గర బుద్ధికే కాదు, జ్ఞానాన్ని కాదు, సర్వ సంపదలు కుదరలేదు పిల్లరా. ఆయన ఎంత డబ్బుని నీకు ఇవ్వగలడు, ఎంత ఆరోగ్యమనే ఇవ్వగలడు, ఎంత ఆయుష్ అయినా సరే దేవుణ్ణి ఇవ్వగలడు, ఎంత నెమ్మది సమాధానమైన, ఎంత సంతోషం ఆనందమైనా సరే ఆయన నీకు ఇవ్వగలడు పిల్లరా. అందుకంటాడు ఆయన భయభక్తులు గల నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అంటే ఏంటి, ఎంతో గొప్పది అంటే మనం ఊహించడం తరలించలో, ఎంతో గొప్పదంటే దాని విలువ కట్టలేం. అది 1,00,000 రూపాయల, కోట, 10 కోట్ల, 100 కోట్ల, 1000 కోట్ల, లేదా 70-80 సంవత్సరాలు, 100 సంవత్సరాల, లేదా నువ్వు జీవితాంతం సంతోషంగా ఆనందంగా ఉండే జీవితమా, జీవితాంతం నెమ్మది సమాధానంతో ఉండే జీవితమా, అది మనం మాటలో ఉండి చెప్పలేరు. ఎంతో గొప్పదంటే ఎంతో గొప్పదన్న దానికి లిమిట్ లేదు. ఎందుకంటే దేవుడు ఇచ్చేటువంటి మేలు కాబట్టి, అది దేవుడు అనుగ్రహించే మేలు కాబట్టి, దేవుడు చేసే ఉపకారాలు కాబట్టి దానికి లిమిట్ లేదు. ఎందుకంటే మన కొలవలో మనం ఇచ్చే మేలు అంటే ఒక లిమిట్ ఉంటుంది. నా దగ్గర 10 లక్షలు ఉన్నాయనుకోండి, ఒకరు ఏదైనా మేలు చేయగలిగితే 10 లక్షల వరకు నేను చేయగలను, అంతకు మించి నేను చేయలేను, ఎందుకంటే నా పరిమితి అంత కాబట్టి. కానీ దేవుడు అలా కాదు పిల్లరా. మనుషులు చేసే మేలుకి ఒక పరిమితి ఉంటుంది. 10 లక్షలు అంటే అంతకుమించి మేలు చేయలేను, చేస్తే 10 లక్షలు ఇవ్వగలను అంతే, అంతకుమించి నేను చేయలేను, ఎందుకంటే మానవుడు కాబట్టి.
కానీ దేవుడి మీద అటువంటిది కాదు బ్రదర్. 10 లక్షలు కాదు, 10 కోట్లు కాదు కదా, 100 కోట్లు కాదు, నీకు ఎంత అవసరం అయితే అంతా ఇచ్చేటువంటి శక్తి సంబంధాలు ఎవరికి ఉన్నాయంటే దేవుని దగ్గర. అందుకే అంటాడు ఆయన దగ్గర బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు గొప్ప ఉన్నాయంట, ఆయన దగ్గర ఉన్నాయంటే అంతే ఇస్తున్నాం దగ్గర. నీకెంత 1,00,000, 10 లక్షల, 1,00,00,000, 10 కోట్ల, లేదా నీకు ఎంత ఆరోగ్యం, ఎంత ఆరోగ్యం అయితే అంత, ఎంత నెమ్మది అయితే అంత నెమ్మది, ఎంత సంతోషం అయితే అంత సంతోషం. అందుకే అంటాడు ఆయన ఎందుకు భయభక్తులు గల నిమిత్తం దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నీ మీద ప్రేమతో, నీ మీద ఆప్యాయతతో, నీ మీద శ్రద్ధతో, నీ మీద జాలితో నీ జీవితానికి ఎన్నో మేలు దాచి ఉంచాడు. ఎన్నో గొప్ప మేలు దేవుడు దాచి ఉంచాడు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, ఊహించిన తలంచినంత మేలు దేవుడు నీ జీవితానికి సంబంధించిన అన్ని మేలు, అన్ని ఉపకారాలు ఆయన దాచి ఉంచాడు. అవన్నీ పొందుకోవాలంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నిన్ను చేయవలసిన పని ఏంటంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన వాక్యానికి లోబడి బతకాలి, ఆయన వాక్యానికి అనుకూలంగా బతకాలి, ఆయన వాక్యాన్ని అనుసరించి బతికితే చాలు నా ప్రియ సహోదరి సహోదరుడా. అంతకుమించి మనం ఏం చేయవసరం లేదు. ఆ చిన్న పని చెయ్యి, దేవుడు ఆశీర్వాదాలు దీవెనలు సమృద్ధిగా 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 పొందుకుంటావు. కావలసిన సంతోషానందాలతో నువ్వు జీవించగలుగుతావు. అటువంటి గొప్ప జీవితం మనందరం పొందుకోవాలని ఆ తండ్రిని దేవుడు కోరుకుంటున్నాడు. పిల్లరా, ప్రార్థన చేద్దాం. దేవి ఉదయకాల సమయంలో తండ్రి నీ వాక్యం వింటున్న మా జీవితాల్లో మా కొరకు నువ్వు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది, ఎంత గొప్పది నా ప్రభా. మా మీద ప్రేమతో, ఆప్యాయతతో, జాలితో, దయతో ఎంత గొప్ప మేలుని దాచి ఉంచు. మా పట్ల ఎంత శ్రద్ధ, ఎంత ప్రేమ పిల్ల, ఎంత ప్రేమ ప్రభా. ఏమిచ్చిన రుణం తీసుకోలేం తండ్రి. నువ్వు దాచి ఉంచిన మేలు పొందుకునే స్థితిని తండ్రి మీరు మాకు అనుగ్రహించమని, ఈ పరలోక దేవుని స్వరం ఉన్న బిడ్డలందరి జీవితాల్లో నీ గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, చూసారు కదా ఆయన దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది. నీ కొరకు ఆయన పరలోక బ్యాంకులు దాచి ఉంచాడు. లక్షల కోట్లు సంతోషానందాలు నీ కొరకు దాచి ఉంచాడు. అవన్నీ దేవుడు నీకు అనుగ్రహించడం ప్రారంభిస్తున్నాడు ఈ రోజు మొదలుకొని. అవన్నీ మనం పొందుకోవాలంటే పిల్లరా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తే చాలు. ఒక్క చిన్న పని చేయి, మిగిలిన ఆశీర్వాదాలన్నీ ఆయన దగ్గర నుంచి పొందుకోవచ్చు. అటువంటి సంతోషకరమైన సమృద్ధి కలిగిన జీవితం మనందరూ పొందుకోవాలని ఆ తండ్రిని దేవుడు కోరుకుంటున్నాడు. ఓకే, మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు ఫోన్ చేయండి, లేదా వాట్సాప్ ద్వారా తెలియజేయండి. మీ ఫోన్ కాల్స్, మీ వాట్సాప్ మెసేజ్ మేము వింటున్నాం. ప్రతి దానికోసం మేము భారంగా ప్రేయర్ చేస్తున్నాం. అద్భుతం నిజాన్ని ప్రభు మీ అందరికీ అనుగ్రహించింది గాక. ఓకే, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.